అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ప్రసంగంపై ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. గవర్నర్ ప్రసంగం అంతా పేలవంగా ఉందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మహాలక్ష్మి పథకంలో మూడింటిలో ఒక్కదాన్నే అమలు చేశారని, మిగిలిన గ్యారంటీలు మాట్లాడలేదన్నారు. అయితే హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కొండా సురేఖ. త్వరలోనే మరో 2 పథకాలను అమలు చేస్తామన్నారు. హామీల అమలు గురించి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకు గవర్నర్ గారి ప్రసంగం తీవ్రమైనటువంటి నిరాశను మిగిల్చిందని చెప్పక తప్పదు. ఎందుకంటే గ్యారంటీల్లో ఇవాళ వృద్ధులకు, వితంతువులకు 2000కు బదులు 4000 పెన్షన్ ఇస్తామన్నారు. దాని గురించి ఏదైనా గవర్నర్ గారి ప్రసంగంలో ఉంటుందేమో అని ఆశగా ఎదురు చూసినటువంటి ఆసరా పెన్షన్దారులకు నిరాశ మిగిల్చింది గవర్నర్ గారి ప్రసంగం. మహాలక్ష్మి కింద మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ఈ ప్రభుత్వం గవర్నర్ గారి ప్రసంగంలో మహిళలకు 2500 రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పకపోవడం వల్ల మహిళలకు తీవ్రమైనటువంటి నిరాశ కలిగింది. రైతాంగానికి మేము రాగానే వడ్లకు, అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినటువంటి ఈ పార్టీ మరి గవర్నర్ గారి ప్రసంగంలో రైతులకు బోనస్ ఇచ్చే విషయంలో ఒక మాట కూడా చెప్పకపోవడం వల్ల రైతులకు తీవ్రమైనటువంటి నిరాశ కలిగింది. ఇవాళ గవర్నర్ గారి ప్రసంగం రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు మీద విశ్వాసం కల్పించలేకపోయిందని మాత్రం చెప్పక తప్పదు. ఇవాళ ఆ ప్రసంగంలో గ్రామాల గురించి కానీ, పట్టణాల అభివృద్ధి గురించి కానీ ఒక మాట కూడా పల్లెల గురించి, పట్టణాల గురించి చెప్పలేదు. సంక్షేమం గురించి చాలా తక్కువ ప్రస్తావన, అంటే పేద ప్రజల సంక్షేమం గురించి, వారి మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాల గురించి ఎక్కడ కూడా చెప్పలేదు. నిరుద్యోగ భృతి, నిరుద్యోగులకు 4000 ఇచ్చే అంశం గురించి ఎక్కడ లేదు. వారి ప్రసంగంలో ఇవాళ ప్రజాభవన్ గా ప్రగతి భవన్ ను మార్చాం అని గొప్పగా చెప్పే ప్రయత్నం చేశారు. ప్రజావాణి కార్యక్రమాన్ని బాగా చేస్తున్నామన్నారు. ఇవాళ ప్రజావాణి తుస్సుమన్నది. ప్రజావాణి వాళ్ళ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రతిరోజు ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తారు అని చెప్పారు. ఒక్కరోజు మాత్రమే ముఖ్యమంత్రి గారిపై ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. 2వ రోజు నుంచి మానేసినారు. గవర్నర్ ప్రసంగంలో హామీలన్నీ కూడా అందులో పెట్టారండి. రేపు బడ్జెట్ పెట్టేటప్పుడు బడ్జెట్ లో ఏమేమి పెడతారు అనేది బడ్జెట్ లో ఉంటది. గవర్నర్ ప్రసంగం అనేది ఏదో మొత్తం ప్రభుత్వం ఏం చెయ్యబోతుందని ఒక సంకేతం లాగా ఇస్తుంది, కానీ అన్నీ కూడా అందులో పెట్టారు. 100% తెలిసి మాట్లాడాలి. వాళ్ళు ఏదైతే ఉందో మన అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్ గా పనిచేశారు, ఆయనకు తెలిసి ఉండాలి, కానీ అది కరెక్ట్ కాదు. రేపు మేము పెట్టే మన బడ్జెట్ లో అన్ని విషయాలు కూడా డీటెయిల్డ్ గా ఉంటాయి. ఇప్పుడు ఇంకొక 2 ఈ వారం 10 రోజుల్లో చేస్తారండి. మిగతా వాటి మీద కూడా చర్చ జరిపి మళ్ళీ కూడా వాటిని కూడా చేయడం జరుగుతుంది. మాక్సిమం 2 months అంటే 100 days అన్నాం, 100 days లోపలనే అమలు.